ಜಿಲ್ಲೆಯ ಕೆಜಿಎಫ್ ಮಾರಿಕುಪ್ಪಂ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ತಾಲೂಕಿನ ಬಾಣಗೆರೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ದಲಿತರ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಯ ನಿರ್ಲಕ್ಷ್ಯವೇ ಕಾರಣ ಅಂತ ಆ ಊರಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಪ್ರಿಯ ವೀಕ್ಷಕರೇ, ಇಷ್ಟು ದಿನ ನಿಮ್ಮ ಡಿಜಿಟಲ್ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ವಾಹಿನಿಯು ಚರಂಡಿ ದುರಸ್ತಿ ವಿದ್ಯುತ್ ದಾರಿಯ ಸಮಸ್ಯೆ ಇಷ್ಟು ದಿನ ಪ್ರಸಾರ ಮಾಡ್ತಾ ಬಂದಿತ್ತು. ಆದ್ರೆ ಇವತ್ತು ಒಂದು ವಿಶೇಷತೆಯಿಂದ ಸುದ್ದಿಯಿಂದ ಹೊರಬರ್ತಾ ಇದೆ. ಅದೇನೆಂದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಯೋಜನೆಯಲ್ಲಿ ಸ್ವಚ್ಛ ಭಾರತ ಅಡಿಯಲ್ಲಿ ಊರಿನಲ್ಲಿ ಮನೆಗೊಂದು ಶೌಚಾಲಯ ಅಂತ ನಿರ್ಮಿಸಬೇಕೆಂದು ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸುತ್ತೋಲೆ ಹೊರಡಿಸಿದ್ರು. ಆದ್ರೆ ನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಇಲ್ಲ ಅಂತ ನೆಪ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಊರಿನ ಬಡ ಜನರು ಸಾಲ ಸೂಲ ಮಾಡಿ ಶೌಚಾಲಯಗಳನ್ನ ಕಟ್ಟಿಸಿದ್ರು. ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಯಾವುದೇ ಅನುದಾನ ಇಲ್ಲದೆ ಕಂಗಾಲಾಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ಮುಂದಾದ್ರೂ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಸದಸ್ಯರು ಜನರ ಸಮಸ್ಯೆಯನ್ನ ಆಲಿಸಲಿ. ಡಿಜಿಟಲ್ ನ್ಯೂಸ್ కన్నడ వాహినియ కళకళి. ఇది బాణగిరి గ్రామం ఇంకా పొట్టి మశానము దళిత మశానము దాని దావే లేదు. దావ లేకుండా ఉండే దానికి మా నంబర్ వచ్చినాడు. దీన్ని ఏమో రూపం చేసింటే దాని మీదనే మన్ను తోలి నంబర్లు బిల్ చేసుకున్నారు. రెండోది వచ్చి రాజకాలువ ఎన్నెళ్ళు ఉండాలి, అదే 20 అడుగులకు 30 అడుగులో ఉండాలి. దాన్ని కూడా న్యాయంగా కట్టుకున్న దాన్ని జాతిగా దాన్ని విడిచిపెట్టేసినారు. రెండోది చూసి బోర్డులో వచ్చేసి, మూడోది వచ్చి దీంట్లో బిల్లే లేదు. ఎంత అమౌంట్ కూడా వేయలేదు. వాళ్ళు ఇచ్చినట్టు కొద్దీ వాళ్ళు చేసుకుంటున్నారు. అడుగుతా అంటే కూడా ఏమో వాళ్ళకి 8 వాన కురిసినట్లుగా ఉన్నారు. పంచాయతీ నంబర్లు కానీ చైర్మన్లు కానీ పంచాయతీ చర్యలు లేదు. ఇక్కడ మార్గం పంచాయతీ దాన్ని ఇంకా మశాన్లకు దావే లేదు. దావ చేసేయాలని మేము అనుకుంటున్నాము. అర్జీ ఇచ్చినాము. 2018లో ఇచ్చినది అర్జీ. ఇప్పటికి మాకు దావ లేదని చెప్పి అడిగినదే. దానికి కూడా చేయలేదు. వాళ్ళు పంచాయతీలు కూడా మురేది ఇల్లం మాకి. ఆ రీతిగా మమ్మల్ని దళితులను ఒక తర ఖండంగా చూస్తారు ఈ పంచాయతీలో, మార్గం పంచాయతీలో. ఎవరైనా అడిగితే కూడా ఏమైనా మమ్మల్ని పట్టించుకుంటాం లేదు. దళితుల్ని అంత ఖండంగా చూస్తున్నారు మమ్మల్ని. ఈ రాజకాలు చూడండి, ఆ రోడ్డు చూసారు కదా మీరు కూడా, ఎట్లుంది రోడ్, అది అట్లనే రోడ్డు చేయించారు. 2018లో వచ్చిన దానికి ఇప్పటికి తిరగపోయి అడగలేదు అన్నారు. మేము అడిగితే వస్తే చేసిస్తామని చెప్తారు. చేసేదే వాళ్ళు ఏమీ లేదు. ఊరికే ఇదే చేనులో దూరిపోవాల. చేనుల మీద పంటలు ఉంటే కూడా పంటలు తక్కువ పోవాల. పంటలు ఇడిచేయాలి మమ్మల్ని. అక్కడ లేదా దావికి లేదంటారు. వాళ్ళు మా మీద చేయడానికి వస్తారు. పింగితే పెట్టాలి చేనుల్లో. మేము అట్లా పరిస్థితి మాకు ఉంది. ముందర ఏమన్నా చేయాలనుకున్నారు. మేమేమీ లేదు. మాకు ఇదేమన్నా న్యాయం చేయలేదంటే, న్యాయం నిలేదంటే మేము పోతాం. అధికారులతో కూడా పోయి మేము దీన్ని పోరాటం చేయాలని మేము ಕೋರ್ಕೊಂಡಾము. ನಮ್ಮ ಮಾರಕುಪ್ಪಂ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರುವ ಬಾಣಗೆರೆ ಗ್ರಾಮ ಇದು. ಇಲ್ಲಿ ಬಂದು ಅವರು ನಮ್ಮ ಸ್ಥಳಕ್ಕೆ ಕರೆದ್ರು ಗ್ರಾಮವರು. ಸ್ಥಳ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ದಲಿತ ಕಾಲನಿಯಲ್ಲಿ ಯಾವ ಚರಂಡಿನ ಕ್ಲೀನ್ ಮಾಡಿಲ್ಲ. ಅದು ನೋಡಿಕೊಂಡು ಮಶಾನಕ್ಕೆ ದಾರಿ ಇಲ್ಲ. ಈ ಕಡೆ ಬಂದರೆ ಇಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಮೊನ್ನೆ ಫಸ್ಟು 2018ರಲ್ಲಿ ನಾವು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಅರ್ಜಿ. ತಹಸೀಲ್ದಾರ್ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ನಾವು ದಂಡಾಧಿಕಾರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಆಮೇಲೆ ಪಂಚಾಯತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಆದರೆ ಇದು ಇವರು ನಮ್ಮ ಮಾಜಿ MLA ಸಂಪಂಗನವರು ಮಾಡಿದರು ಸುಮ್ಮನೆ ರಸ್ತೆ. ಅದ್ರ ಮೇಲೆ ಅವರು ಫಸ್ಟ್ ಇದ್ದವರು ರಮೇಶ್ ಅವರಿದ್ದರು ಸದಸ್ಯರು. ಅವರು ಬಂದು ಸ್ವಲ್ಪ JCB ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ರು. ಇವಾಗ ಈ PRDದು ಅದರಿಂದ ನಮ್ಗೆ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಆಗಿದೆ ರೋಡು. ಸುಮ್ಮನೆ ಮಣ್ಣು ಓಡಿಸಿದ್ರು ಅಷ್ಟೇ. ಅವರು ಜಲ್ಲಿ ಹಾಕಿಲ್ಲ ಇದರಲ್ಲಿ. బాత్రూమ్ కెట్టి కరెక్ట్గా 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మాకు బిల్లు చేసి లేదు. 15 ఏళ్ళు అవుతుంది బాత్రూమ్ కెట్టి. మాకు ఇప్పటికి బిల్లు అడిగితే లేదు, మీరు బిల్లు మీకు ఇచ్చేది బిల్లు అని అడుగుతారు వాళ్ళు. దీంట్లో పోయి అడిగితే ఆఫీసులో బాత్రూమ్ లేకుండా ఎట్లుండారు. ಕಟ್ಟೋಣ ಅನಿಸಿ ಧೈರ್ಯ ಮಿಚ್ಚಿರಿ ಕಡಿತಮೆ ಅನ್ನಾಕ ಬಿಲ್ ಪೈ పంచాయతీలో అడిగితే ఇంకా స్కీమ్ లేదు నాన్న అంటే ఎప్పుడు అయితే ఉంది. ఇప్పుడు అయిపోయా 15 ఏళ్ళు అయిపోయా. ఇప్పటికి ఇంకాను బిల్లే. స్కీమ్ వచ్చినప్పుడు వేస్తాము అంటానే ఉన్నారు. అగనే బిల్ చేయించింది మళ్ళీ. బాత్రూమ్ చెట్ల గుట్లు మాది. అట్లా పోవాలా బాత్రూమ్ కొంచెం